ప్రముఖ తెలుగు సినీ కథానాయకుడు జానపద చిత్రాలలో తనదైన శైలిలో నటించి తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న కాంతారావు జయంతి వేడుకలను తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు. రంగస్థలి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత ఆ స్థాయిలో జానపద చిత్రాలతో నటించి కత్తి కాంతారావుగా పేరు పొందిన కాంతారావు దాదాపు 200 తెలుగు చిత్రాలలో నటించారని గుర్తు చేశారు. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక చిత్రాలలో నటించిన కాంతారావు తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, కార్యదర్శి కెఎన్ రాజా, సభ్యులు విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జానపద హీరో కాంతారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. కాంతారావు గారు జానపద నటుడు, అలాగే సినిమాల్లో కూడా చలనచిత్రంలో ప్రవేశించి అనేక పాత్రలు చేసి కృష్ణుడు, నారదుడు అలాంటి పోషణలు నటించి అందరి మన్ననలు పొందారు. ముఖ్యంగా ఆయనను కత్తి కాంతారావు అనేవారు. దేనికంటే ఆయన నటించిన పౌరాణిక చిత్రాలలో కత్తి తిప్పేది మాలో కొంతమంది నటన చేస్తారు. ఆయన కత్తి విద్యలో నైపుణ్యం గలవాడు. ఆయన కత్తి తిప్పేదాన్ని చూసి ప్రేక్షక ఆదరణ ఎక్కువ లభించింది. ఆయన పేరు కాంతారావు అయినా కత్తి కాంతారావు అంటేనే ఎక్కువ పబ్లిష్ అయింది. అలాంటి మంచి నటుడి జయంతిని ఈరోజు జరుపుకొని ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాము. ఆయన మరణించినప్పటికీ ఆయన నటనలో అందరి హృదయాలలో చిరంజీవిగానే ఉన్నారు. ఈరోజు కత్తి కాంతారావు గారి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు కత్తి కాంతారావు గారి జయంతి సందర్భంగా మనం వారిని స్మరించుకోవడం ఎంతో శుభదినము. కత్తి కాంతారావు అంటే ఒకప్పుడు మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన వ్యక్తి, మంచి నటుడు, మంచి కత్తి విద్యలో ఆరితేరిన ఒక నటుడు. ఇటువంటి కత్తి విద్య తెలిసిన ఒక ఈ కాలంలో ఎవరికి తెలియదు, ఏ నటుడికి తెలియదు. వారితోనే ఆ రోజు కత్తి విద్య అనేసి ఏంటో ఆ రోజు నిరూపించారు. వారిని స్మరించుకోవడం ఈరోజు మా అందరి గోపీనాథ్ రెడ్డి గారి ద్వారా స్మరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం.